శివశక్తి గారైన ఇల్లందు సారికమ్మ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ కుంభమేళ యొక్క ఏదైతే ఉంటుందో మహాజాతరలో, ఈ యొక్క జాతరలో వచ్చేసి ముఖ్యంగా శివశక్తుల తాండవం అనేది మామూలుగా ఉండదు. మేడారం అంటేనే శివశక్తులు, శివశక్తులు లేనిది మేడారం లేదు. అలంకరణ చేసి ఎత్తుకొని పోతున్నప్పుడు నేను చూసాను, అరే ఎంత బాగా చేస్తారు శివశక్తులు అని చెప్పేసి. అంటే అక్క ఈరోజు శివస్థానం కూడా అక్క చాలామంది ఏదో వచ్చింది అనగానే ఏదో పూనకం అయిపోయి ఊకే 24 గంటలు చూడంగానే డప్పులు కొట్టి సనాతన ధర్మం కాపాడడానికి ఒక శివశక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం గవర్నమెంట్ ఆలోచించాలి. 12 కేజీల బెల్లం బుట్ట నెత్తి మీద పెట్టుకొని 5 కేజీల బియ్యం ఒడి కట్టుకొని గంటలు గజ్జలు మువ్వలు అన్నీ కట్టుకొని ఒళ్ళు సోయి తప్పి వెళుతుంటే మళ్ళీ అట్లే పవన్ కళ్యాణ్ పెద్ద పిచ్చి ఫ్యాన్ నేను. అలాగా పవన్ కళ్యాణ్ గెలవాలని కూడా నేను కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పేసి మొక్కారన్న. ఆ 2 గెలుపులకి కారణమే ఈ అమ్మవారి టెంపుల్. సో అంటే పవన్ కళ్యాణ్ కోసం ఇది కట్టిస్తుంది. అవును. సార్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఒకసారి వచ్చి టెంపుల్కి వచ్చి పోతా అని చెప్పేసి అన్నాడు, మాట ఇచ్చాడు. జుట్టు బట్టి కొట్టడము ఇవన్నీ చేస్తుంది. అసలు ఇది నిజమేనా? ఈ జోగిని శివశక్తులు ఏం చేస్తున్నారు ఈ విషయం పట్ల? ఏ జ్యోతి, నేను చెప్తున్నా శివశక్తిగా, నేను చెప్తున్నా నీకు నువ్వు చేసే చాలా రాంగ్. కానీ తప్పుడు ప్రచారం చేసేసి అంటే నేను నారిక కోస్తని వస్తాయి. అందరు వేరే జ్యోతి, నేను వేరు, చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో. అమ్మవారు వస్తే నాకు పవర్ వస్తుంది, నాకు పవర్ వస్తుంది. దుష్ట సంహారం చేస్తుందంట. ఏం చెప్తుందో ఆమె చూడమ్మా, చూడు నీ దుష్ట సంహారం నేను చూపిస్తా. ఇచ్చి అందరు నీకు నెత్తిలో గుడ్డు ఇట్లా గుండు అది వేద్దామని చూస్తాను, కానీ నీకు తల తొందరగా వస్తుంది, గుర్తుపెట్టుకో జ్యోతమ్మా. ఒక అమ్మవారి శక్తే కదా, నీకు శక్తి నేను చెప్తుంది కదా. ఒక కళ్ళు లేనోడు నేను పంపిస్తా, నీ కళ్ళు తప్పి కాళ్ళు మొక్కిపోతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు నేను ఎక్కడుందో మీ అందరికీ తమిళం చూసి అర్థమైపోయింది. అది ఎక్కడో కాదండి, మన ఇల్లందులో మన శివశక్తి గారైన ఇల్లందు సారికమ్మ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ ఊర్లో ఎవరినైనా సరే సారికమ్మ అని తెలియని వ్యక్తులు ఉండరు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇంటి ఆడబిడ్డగా ఆ ఇంట్లో మనుషులుగా తను కలిసిపోయి ప్రతి ఇంటి సమస్యలు కూడా నేను మీకు ఉన్నానమ్మా అని భరోసా కల్పించే ఈరోజు ఆ ఇల్లందు సారికమ్మతో నేను మీకు పూర్తి క్లారిఫికేషన్గా తన యొక్క లైఫ్ స్టైల్ గురించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు రాబోయే జాతర సమ్మక్క సారలమ్మ జాతర, ఆ జాతర గురించి కానీ, అదేవిధంగా తన యొక్క ప్రత్యేకతలు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. ఎందుకంటే తన సేవా కార్యక్రమాలు కానీ, అందరికీ సపోర్ట్ చేసే విధానం కానీ, ముఖ్యంగా శివశక్తి లైఫ్ స్టైల్ గురించి చాలా 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 బాగా తెలియజేస్తారు.
సో ఇవన్నీ విషయాలు ఇది ఒకటే కాదండి, నా మనసులో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీ అందరి కోసం కూడా మీరందరిని అడిగారు కదా, మరి ఇల్లందు సారికమ్మని ఇంకా మీరు వీడియో తీయలేదు ఏంటి అని చెప్పి నన్ను అందరూ అడిగారు కదా, ఆ సమయం రానే వచ్చేసిందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం తొందరకి వెళ్ళిపోదాము. మరి ఇల్లందు సారికమ్మ ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డగా అందరు స్వీకరించినప్పుడు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా కూడా మనం కూడా తన ద్వారా తన దగ్గరికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళకూడదు కదా. సో మనం కూడా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా పుట్టింటికి వెళ్తే ఎలా వెళ్తామో, సో అలాగే పూలు పండ్లు చీర పసుపు కుంకుమ తీసుకెళ్ళాము. ఒక శివశక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలా పసుపు కుంకుమతో గాజులు పండ్లు పూలతో వెళ్ళి వాళ్ళకి వాయినం ఇచ్చి వారి ఆశీర్వాదంతో ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు. సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో కూడా ఈరోజు ఇల్లందు సారికమ్మ గారి యొక్క ఇంటర్వ్యూ కూడా మనం ఇలాగే మొదలు పెట్టాలని చెప్పేసి నేను అనుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. నేనైతే సారికమ్మ గారికి అయితే చెప్పాను, వస్తున్నాను నేను, నువ్వు రెడీ ఉండాలి చెల్లి అని చెప్పేసి, అంటే తప్పకుండా అని చెప్పేసి అంది తను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. చాలా బాగున్నా. ఏంటి ఇల్లందు మొత్తం కూడా, ఇల్లందే కాదు తెలంగాణ అదే విధంగా అస్సాం ఎక్కడెక్కడ ఊరంతా కూడా మారుమోగిపోతుంది. అమ్మ బిడ్డది కదా, అందుకే నా పేరు మోగిపోతుంది. సో తనే అండి, మీ అందరికీ చెప్పాను కదా ఇల్లందు సారికమ్మ గారు అంటే ఎవరైనా చెప్తే తను మా చెల్లి. అండ్ మా అనుబంధం మా యొక్క విధానం మీ తర్వాత మాట్లాడతాం అదంతా కూడా. సో ఒక ఇల్లందు సారికమ్మ దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా సరే ఇలా ఒక సాంప్రదాయంగా వెళ్తారని చెప్పేసి ఊరు వాళ్ళందరూ అంటే నేను విన్నాను. నేనెందుకు అలా వెళ్ళకూడదని చెప్పేసి ఈరోజు ఇలా పూలు పండ్లతో ఇలా మా చెల్లి వాళ్ళకి రావడం జరిగింది. సో వాయినం ఇచ్చి మీతో అందరితో కూడా మాట్లాడిస్తాను. శనార్థి చెల్లి. సో ఇది మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్ ద్వారా, అదేవిధంగా నన్ను అభిమానించే అందరి ద్వారా మనం ఈరోజు శివశక్తి గారైన సారికమ్మ దగ్గరికి వచ్చి ఇలా వాయిని విడత జరుగుతున్నట్టు. సో దీంతో మన ఇంటర్వ్యూ మాత్రం కూడా మొదలు పెడదాం, ఓకేనా? సో చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో అడిగారు, ఏదైనా జోగిని శివశక్తి వీడియో తీసినప్పుడు మీరు ఎందుకు ఇల్లందు సారికమ్మ గారి వీడియో తీయట్లేదు ఇంకా అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో కాబట్టి అందుకోసమని కాదు. సో నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, ఇప్పుడు ప్రజెంట్ మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే మొదలైంది. అక్కడ ముఖ్యంగా ఉండేది ఎవరంటే మన జోగిని శివశక్తులు. అక్కడ శివశక్తుల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే పండగ మొదలవుతుందంటే ఒక వారం ముందే పుట్టింటికైతే మనం ఎలా వెళ్తామో అలాగే మన శివశక్తులు జోగినులు అక్కడికి వెళ్తారు. వెళ్ళి వారి యొక్క పండుగని ఒక గొప్ప పండుగ చేస్తారు. సో ఇక్కడ సారిక గారు చేసే ఒక కార్యక్రమం ఎలా ఉంటుందంటే, అమ్మవారిని సాక్షాత్తు తను తీసుకొస్తున్నట్టుగా తీసుకెళ్తారు. ఎట్లా అంటే అక్కడ కొయ్యలు తీసుకొస్తారు కదా, కానీ మీరు తీసుకొచ్చే విధానం అయితే నిజంగా అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఒక లైన్ పట్టేసి మిమ్మల్ని స్పెషల్గా తీసుకెళ్తారు అక్కడికి. అసలు ఈ సమ్మక్క సారక్క జాతర యొక్క ప్రత్యేకతలో ఈ శివశక్తుల ప్రాధాన్యత అసలు ఎలా ఉంటుంది అసలు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ శనార్థులు. ఎందుకంటే రాబోయేది సమ్మక్క సారక్క జాతర కాబట్టి శనార్థులు అంటే శివశక్తులు చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు శనార్థులని. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, అందులో మా స్నేహితులు కూడా బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. అది ఇప్పుడు మనకు ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల కోసం వస్తుంది. ఇది మహా కుంభమేళ అంటాం మనం. ఇది ఈ కుంభమేళ యొక్క ఏదైతే ఉంటుందో మహాజాతరలో, ఈ యొక్క జాతరలో వచ్చేసి ముఖ్యంగా శివశక్తుల తాండవం అనేది మామూలుగా ఉండదు. మీరందరూ కూడా ఆ వారం రోజులు అసలు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ ఒక వైబ్ ఉంటుంది మీ దగ్గర. అసలు ఏంటి అసలు అది? మేడారం అంటేనే శివశక్తులు. శివశక్తులు లేనిది మేడారం లేదు. గిరిజనుల జాతర మన తెలంగాణ భారతదేశంలో ఈ జాతర మించిన జాతర ఇంక ఎక్కడ లేదు, అది అందరూ తెలిసిన విషయమే. కానీ ఒక జాతరలో శివశక్తి లేకపోతే ఆ జాతరకు విలువే లేదు. ఆ శివశక్తి లేకపోతే జాతరకు విలువే లేదు. ఒక శివశక్తితోని మామూలుగా ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు వస్తాయి. మన తెలంగాణలో కాకుండా ఆంధ్రలో, మళ్ళీ మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది భక్తుల్ని తీసుకొని శివశక్తులు వస్తూ ఉంటారు. కానీ శివశక్తులకంటూ అక్కడ ఒక ప్రాధాన్యత లేదక్క. ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవాలి. శివశక్తులతోని ఏదైతే ఆ భక్తులు వస్తారో మాతోనే రద్దీ ఎక్కువ కనపడుతుంది. అక్కడ బోనాలు కావచ్చు, మీ అమ్మవారి ఘటాలు కావచ్చు, అమ్మవారి బెల్లం బుట్టలతో కూడా అమ్మవారికి జ్ఞాపకాలు చేసుకుంటూ డోళ్ళతో సప్పుడుతో వెళ్తూ ఉంటాం. అన్నీ అంటే అమ్మ ఉంది
అని నిరూపించడానికి ముఖ్య కారణం శివశక్తులు మేమే. అదే. అంటే ఇప్పుడు అక్కడ మీరు అమ్మవారు వచ్చే ముందు, ఒక వారం ముందు నుంచి మీకు ఒక మైకంలాగా అంటే అమ్మవారు ఒంటి మీదకి రావడం వచ్చేసి మీరు ఎట్లా అంటే మా ధ్యాసలో ఉండరు. అక్కడికొచ్చినప్పుడు నేనొచ్చినప్పుడు నేను చూసినప్పుడు కూడా నేను చూసిన పర్టిక్యులర్‌గా చెప్తున్నా. అంటే నా కళ్ళ ముందు జరిగింది ఇది. మేము జంపన్న బావి దగ్గర మేము ఉండేది. సో, తను అమ్మవారిని అలంకరణ చేసి ఎత్తుకొని పోతున్నప్పుడు నేను చూసాను. అరే! ఎంత చేస్తారో శివశక్తులు అని చెప్పేసని నాకు అనిపించింది నిజంగా. నేను కాస్త కొంచెం వీడియో కూడా తీశాను. మన ఇట్స్ మీ స్నేహ ఛానెల్‌లో మేడారం సమ్మక్క సారక్క జాతరలో కొంత వీడియో తనది కనిపిస్తే చూడండి మీరు. పోయిన 2 ఇయర్స్ బ్యాక్ నేను తీశాను వీడియో. నేను తనది స్పెషల్‌గా తీశాను. కొంచెం తీశాను వీడియో. సో, అది మేమే తీసాము. అనుకోకుండా నేను మా సాయి తమ్ముడు ఇద్దరం కలిసి మనం వీడియో తీసి మనం చూపించామన్నట్టప్పుడు. అమ్మవారిని ఇలా పెట్టుకొని వెళ్తున్నప్పుడు చుట్టూ అంతమంది జనం ఉన్నా కూడా పోలీసు వాళ్ళు కూడా ఆపలేకపోతే వీళ్ళ కాళ్ళని తాకడానికి. అంటే అప్పుడు అసలు ఏం జరుగుతుంది ఆ వారం రోజులు అసలు మీకసలు? అక్క ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు అమ్మవారి జాతరలో ఒక నెల ముందు నుంచి అక్క మాకు పౌర్ణమి నుంచి పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు అమ్మవారు వనప్రవేశం చేసేంత వరకు అలా మేము తింటున్నామా తినట్లేమా అది నిడదపోతున్నామా పోవట్లేమా అనేది అసలు ఏది ఉండదు. అంతా అమ్మవారి జాసల్ని అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చి ఆ పునకంలో ఉండి అసలు తినే టైం కూడా దొరకదక్క మాకు. వచ్చిన భక్తులతో మాట్లాడడము, ఒడి బియ్యాలు పోసుకోవడం, ఎత్తు బొంగారాలు అవి ఇవి ఇట్లా ఎలా అంటే ఇల్లెందు ప్రజలు కూడా నాకు వాళ్ళ ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటారు అక్క నన్ను. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చూసుకొని సారన్న అంటారు, సారికమ్మ అంటారు, అమ్మ అంటారు, అక్క ఇక ఎవరు ఎలా పిలిచినా పలుకుతా నేను. ఇలా అని పిలవాలని లేదు, ఎవరు ఎలా పిలిచినా పలుకుతా. వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా ఒక దేవతలానే. ఇక కొంతమంది అయితే వాళ్ళు డైరెక్ట్ నా ఫోటోలు పెట్టుకుంటారు ఇంట్లో. నా అమ్మవారు సమ్మక్క సారక్క రూపం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఏంటి అంత ప్రత్యేకత ఎందుకని అట్లా? ఏది మొక్కినా నా దగ్గరికి వచ్చి అమ్మ ఇది కావాలని అడిగితే అమ్మ ఇవ్వందంటే ఏమీ లేదు. అది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పలేను. నాకు చెప్పి ఏదో నా గురించి భక్తులు చెప్పాలని భక్తుల గొప్ప నేను చెప్పుకున్నాను. సూపర్ అక్క. కొంతమంది చాలామంది కానీ ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళకైనా కొంతమందికి తెలియని డౌట్ ఏంటంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అంటారు చాలామంది, కానీ అసలు రాంగ్. కొంతమంది ఏంటంటే గోవిందరాజు సార్లమ్మ భర్త అని చెప్పేసి అంటారు, అది కూడా రాంగ్. ఎలా అంటే సమ్మక్క పగిడిద్దరాజు భార్య భర్తలు, పగిడిద్ద తమ్ముడు గోవిందరాజు, నాగులమ్మ సమ్మక్క బిడ్డ అంటారు, కానీ నాగులమ్మ సమ్మక్క బిడ్డ కాదు, సమ్మక్క సంతి అంటారు. మళ్ళీ తర్వాత సార్లమ్మ సమ్మక్క బిడ్డ. ఈ సమ్మక్క భర్త ఎవరు అంటే సుక్కల సూరపాపయ్య. సుక్కల సూరపాపయ్య. ఓకే. సమ్మక్క సార్లమ్మ భర్త. సార్లమ్మ భర్త సుక్కల సూరపాపయ్య. ఈ విషయం ఎవరికి తెలియక ఈ సిగన్ చెప్పుడు కూడా వచ్చి రాక తెలియక కొంతమంది అంటే అక్క ఈరోజు శివస్థానం కూడా అక్క చాలామంది ఏదో వచ్చింది అనగానే ఏదో పూనకం అయిపోయి ఊకే 24 గంటలు చూడగానే డప్పులు కొట్టి ఓ అని ఊగి నీ సమ్మక్కని అంటారు, నీ సారక్కని అంటారు. చాలామందిలో మిస్టేక్లు ఉంటాయి అక్క, ఉన్నాయి లేవని కాదు. ప్రతి ఒక్క శివశక్తి కొంచెం ఆలోచించాలి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే జరుగుతున్నాయి కాబట్టి రేపో రోజు మీరు ప్రతి ఒక్క దేవుడు చెప్పేది వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తారు, యూట్యూబ్లలో పెట్టుకుంటారు, స్టేటస్లు పెట్టుకుంటున్నారు. మీరు చేసే దాన్ని బట్టి ఒరిజినాలిటీగా మేము ఉన్న వాళ్ళం కూడా బదనాం అయిపోతున్నాం. ఇదక్క మెయిన్. ఎందుకంటే ఇది తగ్గించుకోండి మెయిన్ ఎవరమైనా కానీ. ప్రతి ఒక్క అసలుకి శివసత్తులం అక్క మేము నిజంగా ఉంటాం కాబట్టి నెలకొకసారి 15 రోజులకు ఒకసారి వారానికి వచ్చినప్పుడు కూడా సరిగా ఒంటి మీదకి రాదు అమ్మవారు మాకు. అది ఇప్పుడు చూస్తే గంటల కొద్ది దేవుడికి పోతా ఉంటారు, గంటల కొద్ది అమ్మవారు ఉంటుంది ఒంటి మీద. ఎక్కడ పడితే అక్కడనే యూట్యూబ్లలో దేవుడు ఊతా ఉన్నారు, ఫేస్బుక్లలో దేవుడు, అసలు స్టూడియోలో దేవుడు వస్తుంది అక్క. నాకు తెలియకడుగుతున్నా ఈ శివస్థానాన్ని మట్టి కప్ప సనాతన ధర్మం కాపాడడానికి ఒక శివశక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ దాన్ని పోగొట్టద్దు. మీకు భక్తి ఉండొచ్చు, పూజ చేయండి, అన్నీ చేసుకోండి, కానీ ఒక దేవుని బదనం చేసే పనులు అయితే చేయకండి. సో మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఒక తెలంగాణ ప్రభుత్వం మనకు ఒక ప్రాధాన్యత ఇస్తుంది, శివశక్తి జోగింజలకు ఒక లైన్ అది ఏర్పాటు చేయడం అక్క అంటారు, కానీ ఎప్పుడు ఉండదక్క. ఏదో అర్ధరాత్రి పెడతారు. పోయినసారి కూడా అర్ధరాత్రి పెట్టేసి అర్ధరాత్రి ఆ టైమింగ్ ఉండదు కదక్క మాకు. బుధవారం సార్లమ్మ తల్లి గద్దెకి వస్తుంది, గద్దెకి ఎక్కేటప్పుడు మేము సార్లమ్మకి ఎదురుపోతాం, ఇట్లా నెట్టేస్తారు అక్క, ఇట్లా పట్టుకొని ఆపరు, ఆ తాళ్ళలో పట్టుకొని వేసి అక్కడ చచ్చిపోతారా బతుకుతారా అనేది కూడా చూడరు. ఒక శివశక్తి వస్తుంటే
ఈ శివశక్తితోనే కదా ఈ కలియుగం అంతా ప్రచారం అయి అమ్మవారు పవర్ అంటే ఏంటో చూపించింది. ఆ శివశక్తినే భూమి లోపలిసి తొక్కుతూ ఉంటారు రాజకీయ నాయకులు అని చెప్పేసి, విఐపీలని. వాళ్ళకి కాదు, మాలాంటి వాళ్ళ ముందు తీసుకొస్తే ఇంకా ప్రభుత్వం ఇంకా చాలా ముందు నడిపించవచ్చు. మాలాంటివి గుర్తుపెట్టుకోండి, మాలాంటి శివశక్తుల్ని, జోగులీల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఒక పద్ధతి చేస్తే శివస్థానం అనేది ముందుకెళ్ళేసి అమ్మవారికి అనుగ్రహం ఇచ్చి తెలంగాణకు కాదు భారతదేశం ప్రజలందరూ బాగుండాలని మా నోటి నుంచి దీవెనలు వస్తాయి. ఆ దీవెనలు పెడితే అందరూ బాగుంటారు. సూపర్, నిజంగా రియల్లీ గ్రేట్. అంటే శివశక్తి దీవెన ఎక్కడ దొరకదు అంటారు నిజంగా. అంటే ఈ యొక్క ఏవైతే దేవాలయాలలో ముందుగా వెనకట వీళ్ళనే పిలిచేవారంట. అంటే పూజారులు వాళ్ళు వీళ్ళు కూడా ముందుకు వీళ్ళ బోనం సమర్పించి ఎవరైతే ఊరి పెద్దలు ఉంటారో వాళ్ళందరినీ కొంచెం ఫస్ట్ శివశక్తులతో పూజలు చేపించి చేసేవాళ్ళంట. అంత గొప్ప ప్రాధాన్యత ఉన్న ఈ శివశక్తి జోగినీలని ఇప్పుడు ఎందుకు పక్క పెడుతున్నారని చెప్పేసి వీళ్ళ బాధ అంతా కూడా. ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అయితే చాలా వరకు శివశక్తుల తాండవం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ టెంట్ హౌస్ కింద చూసినా, ఎక్కడ ఏ గుడిసె కింద చూసినా, ఎక్కడ పక్కకు చూసినా, ఏ చెట్టు కింద చూసినా సరే వీళ్ళే కనిపిస్తారు. పండగప్పుడే కాదండి, పౌర్ణమి టైంలో కూడా మనకి వెళ్ళడము, అక్కడ అమ్మవారి సేవ. ఇంకా ఒకటి ఆలోచించాలి అక్క, అందరూ ప్రభుత్వం గవర్నమెంట్ ఆలోచించాలి. 12 కేజీల బెల్లం బుట్ట నెత్తి మీద పెట్టుకొని 5 కేజీల బియ్యం ఒడి కట్టుకొని గంటలు గజ్జలు మువ్వలు అన్నీ కట్టుకొని ఒళ్ళు సోయి తప్పి వెళుతుంటే అసలు ఎలా ఉంటుంది అనేది కొంచెం ఒకసారి ఆ లైన్ అనేది కొంచెం మనం చూసైనా కానీ ఏదో వస్తే వచ్చారులే పోయారులే అన్నట్టు విధంగా చూస్తారు. అక్కడ పర్మిషన్లు తీసుకోవాలి లైన్లో పోతుంటే. అంటే నాకు అలాంటి జరగదు, మేడారంలో అయితే నాకు అసలు కొంతమంది శివశక్తులు జరిగింది నేను చూసా, అందరి గురించి మాట్లాడుతున్నా. నేను వెళుతుంటే పోలీస్ వాళ్ళు అయినా ఆటోమేటిక్ తీస్తారు అక్కడ. నేను అందరికీ తెలుసు, మేడారంలో కోయలకు తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు కాబట్టి సారిక వస్తుంది. నేను వచ్చేటప్పుడు కూడా నాకు వేలాది మంది వెల్కమ్ చెప్తారు, వెల్కమ్ చెప్తారు. అమ్మను పోనీయాలు నేను వస్తుంటే నేను వెళ్ళిపోతారు. కానీ అదే నాకే కాదు అందరికీ అదే గౌరవం దక్కాలి, అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను గవర్నమెంట్కి. ఇప్పుడు మనకు అమ్మవారికి బంగారము వెళ్ళాం. అసలు ఈ బంగారంని ఒక అలంకరణ చేసి నెత్తి మీద 2 అమ్మవార్లను కూర్చోబెడతారు మీరు. ఎట్లా అంటే ఇటు సమ్మక్క తల్లిని, ఇటు సారలమ్మ తల్లిని ఇటొకరు ఎత్తుకొని వస్తారు మీరు. అసలు ఇది ఎట్లా అంటే మీరు తీసుకొచ్చి స్టార్ట్ చేశారా లేకపోతే మొదటి నుంచి ఉన్నది ఏది? అక్క నేను ఒకటి చెప్తున్నా, ఈశ్వర్ అని బండారి రిస్తలో మా గురువు, అంటే గురువు అనేది ఒకేరే ఉంటారు. ఆ గురువు అనేది మా గోపిస్వామి, హైదరాబాద్ మేకల మండిలో ఉంటాడు గోపిస్వామి. కానీ ఆచారం బండారి రిస్తా అనేది మేము పెట్టుకున్నాం. మన వరంగల్ జిల్లాలో ఒక బండారి రిస్తా ఉండాలని పరకల జంపమ్మ, మేము, ఈశ్వరు, లవన్ వీళ్ళందరం కలిసి పెట్టుకుంటే ఇలా తల్లి పిల్ల అత్త కోడలు వరుసలు ఉండాలని చెప్పేసి అని ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసుకొని మేము రిస్తా ఉంటూ అందరం ఒకే మాట మీద ఉండాలి. మనకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మంచి చెడైనా కానీ మనం అందరం కలిసికట్టుకుపోవాలని ఒక నిర్ణయం తీసుకొని I11 కాడికి వెళ్ళేసి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం అక్క. I11లో ప్రతి నెల 5వ తారీఖు లేదా 1వ తారీఖు పెట్టుకునే వాళ్ళం. అలా చేసి కొన్ని రోజులు చేసి కమ్యూనిటీని పెద్దగా పెంచి ఆ తర్వాత గురువు అంటే ఒకరే ఉండాలి, ఈ 2-3 పేర్లు ఉండొద్దు అని చెప్పేసి అంటే ఫస్ట్ నుంచి నాకు గోపిస్వామి గురువు కాబట్టి గోపిస్వామి పేరు చెప్పుకున్నా. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మేము బోనాలు ఎత్తుకుని. అప్పుడు ఈశ్వర స్వామి ఏం చేసేవాడంటే కట్టెలతోని మంచిగా లంక కర్రలతోని అమ్మవారికి అలంకరణ చేసి చీర కట్టి నెమలికలు కట్టేసి ఎత్తుకుని ఎగిరేవాడు అన్నట్టు. నేనేంటి అమ్మవారి బెల్లం బుట్టకి అమ్మవారి ఫేస్ మొత్తం తయారు చేసి ముక్కుపోగు అవన్నీ చేసి పెట్టి ఆ తర్వాత అమ్మవారిని గట్టెం ఎత్తుకునేది. ఈ లవన్ స్వామి బోనం ఎత్తుకునేవాడు. ముగ్గురం పోటీ. నేను వాళ్ళకన్నా వయసు చిన్న, వాళ్ళకి కొంచెం వయసు పెద్ద కాబట్టి వాళ్ళు ఇక వాళ్ళని అత్తయ్య లవణమ్మని అమ్మ అని పిలుచుకుంటా మేము వెళుతుంటే వేలాది మంది మాకు స్వాగతం పలుకుతూ మాకు దండాలు. అప్పుడు పెద్ద ఫోన్లు లేవు, ఏమీ లేవు, పెద్ద ఛానల్ కూడా లేవు, అది పెద్ద వైరల్ కాలేదు అవి. అలా ఉండి అలా చేసుకుంటూ ఉన్నాం. ఇక ఈశ్వరస్వామి చనిపోయిన తర్వాత అక్కడ నేను ఏంటంటే అప్పుడు ముగ్గురం ఎత్తుకునే వాళ్ళం కదా, బోనం, బెల్లం బుట్ట, అమ్మవారు తయారు చేసేది. ఈ 3 కలిసి మా గుర్తుకు ఇంతే ఉండాలి, ఈ శివస్థానం గుర్తుండిపోవాలి, మేము పోయిన మా తరం గుర్తుండాలని చెప్పేసి అలంకరణ తయారు చేసిన అమ్మవార్లని. ఈ ముగ్గురు గుర్తు అక్కడ మేడారం గద్దెల మీద అమ్మవారి రూపం ఉంటుంది. ఆదిశక్తి నేను సృష్టించింది. ఆదిశక్తి అమ్మవారు ముందు ఉంటది, మధ్యలో ఉంటది, ఇటు సమ్మక్క, ఇటు సారక్క, అటు నాగులమ్మ పడిగా ఉంటది. ఆ బెల్లం బుట్ట మీద అన్ని తయారు చేసుకొని గట్టెం ఎత్తుకొని వెళ్తాక నేను
ఎందుకంటే ఓపిక ఉంటుంది నిజంగా. అస్సలకి అంత ఉన్న మాకేమనిపించదు అక్క, అసలు బరువు అంటుకున్నట్టు ఉండదు, నడిచినట్టు ఆయాసం వచ్చినట్టు ఎందుకంటే అమ్మలో మేము మునిగిపోయి ఉంటాం కాబట్టి, ఆ అమ్మ భక్తుల్లో ఉంటాం కాబట్టి అమ్మ మాకు అంత కృప చూపిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర అంటే అందరు ఒడియాలు పోయడం, బంగారం అప్పచెప్పడము, ఈ బంగారాన్ని అమ్మవాళ్ళు అలంకరణ చేసి మీరు ఎత్తుకొని పోవడం రియల్లీ గ్రేట్ నిజంగా. జోగిని శివశక్తులకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే కోరుకున్న కోరిక తీర్చే అమ్మవారు ఎవరంటే కొంగు బంగారం చేసేది ఆ సమ్మక్క సారలమ్మ తల్లి. ఆ సమ్మక్క సారలమ్మ తల్లి గట్టిగా ఒకసారి అమ్మ అని చెప్పేసి అని పిలిస్తే కోరుకున్న కోరికలు తీర్చే ఆ తల్లిని ఏకధాటిగా కొలిచే వాళ్ళు ఎవరంటే జోగిని శివశక్తులు. ఈ శివశక్తులకి అంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో దయచేసి అంటే వీళ్ళు కోరుకునేది ఒకటే, జాతరలలో మాకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే మాకు లైన్ ఇచ్చినా సరే మాకు కొంచెం ప్రాధాన్యత కల్పించండి. నాకు ఇస్తారు, తను మాట్లాడే తన విషయం కాదు, మిగతా వాళ్ళందరి గురించి తను మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ కూడా కొంచెం ప్రాధాన్యత కల్పించాలని చెప్పి తను కోరుకుంటున్నారు. అసలు ఈ శిగం ఊగడం అనే దాని గురించి అక్కడ చాలామందికి జంపన్న వాగులు ఊగగానే దేవుడు వస్తుంది కదా, అది అసలు ఏంటన్నట్టు అసలు అది? అక్క అది అమ్మవారు అంటే నాకు ఊహ తెలియక ముందుకి నాకు అమ్మవారు వచ్చింది అక్క. వచ్చిన తర్వాత అమ్మవారు అంటే మొత్తం బొబ్బులు వచ్చేసింది, తల్లి అయింది కదా, తల్లి అయినప్పుడు బొబ్బులు వచ్చినప్పుడు ఉండి మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళ మొత్తం జాతకం చెప్పేది అన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది తెలుసుకుందాం మనం ఫస్ట్. నీ ఒంటి మీదకి అమ్మవారు ఏ ఏజ్లో వచ్చింది? నేను అప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు, 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది. 6th క్లాస్లో. నేను ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూ చేశాను నేను, వాళ్ళు కూడా అదే చెప్పారు, చిన్నతనంలో మాకు వచ్చింది, మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. అంటే నీకు అదే ఏజ్లో 6th క్లాస్లో వచ్చింది. అంటే 6th అప్పుడు చదువుతున్నా, అంత ముందే అంటే అమ్మవారు మనకు అంటే చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడే అమ్మవారు ఆ అనుగ్రహంతోనే మనం పుడతాం. కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం బుద్ధి వస్తున్న కొద్దీ అమ్మవారు అనేది వచ్చి పూనకం వచ్చేసి ఎట్లా కష్టాలు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకరు వస్తారు అక్క, కడుపు నొప్పితో వస్తారు, ఒకరు సంతానం కావాలని వస్తారు, ఒకరు జాబ్ కావాలని వస్తారు, ఒకరు పెళ్లి కావాలని వస్తారు, ఒకరు ఇంకేదో కష్టంతో వస్తారు, ఒకరు మా ఇంటి గోల్డ్ పోయింది, మా ఇంట్లో పైసలు వాటి కోసం వస్తారు. అందరూ ఒకే సమస్యతో ఉన్నారు కదా, ఏ సమస్యతో వాళ్ళు అయితే వస్తారో అదే సమస్య చెప్తాం. ఆ సమస్య చెప్పిన వాడే దేవుడు వచ్చిన మనిషి, అది మేమే. దీనికి మించింది వేరే ఏముండదు. కొంతమంది అనుకుంటారు డబ్బు సంపాదించడానికి, ఇవన్నీ వేషాలు చేయడానికి, వాడు ఒక తేడాగాడు, ఆ గాజులు చీరగడం, వాడు చెప్పిన మాటలు ఎందుకంటే నా విషయం అనట్లేదు, నేను విన్నా కొంతమంది అనంగా చెవులతో. మా దాంట్లో ఒక కొంతమంది ఊరేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలుకి ఈ శివస్థానం గురించి ఇంట్లో చెప్తుంటే దేవుడు చెప్పకుండా ఉండి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లా కొడితే బయట ఎక్కడో పోయేసి వేరే ఊళ్ళలో దేవుడు చెప్పుకుంటా బతికి అక్కడ ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఊరేసుకున్న వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు, చాలా మంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇట్లా తిట్టడం, ఏందిరా నువ్వు గాజులు వేసుకోవడం, నువ్వు చీర కట్టుకోండి, నువ్వు దేవుడు నీకేంట్రా దేవుడు, నువ్వు భలేగా ఉన్నావు, దేవుడు ఉంటే మనకు బంగారాలు వెండి కావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, మనకి ఈ పూరి గుడిసెలు ఎందుకు ఉంటాం? పూరి గుడిసెలు ఉన్నా, బంగారం దగ్గర ఉన్నా, వెండి ఏదున్నా మనసు అనేది ఒకటే ఉంటుంది. అలాంటి వాళ్ళకి మంచి మనసు ఉన్న వాళ్ళకి దేవుడు వస్తుంది. లంగల దొంగలు రాదు. పెళ్ళి పెటాకులు అయిన తర్వాత కొంతమంది పెళ్ళి అయినాక వస్తుంది అంటారు, అది చాలా రాంగ్. చూసి కొంతమంది మాలాంటి వాళ్ళని చూసి కూడా కొంత యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, చాలా నకిలీ శివశక్తిలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించుకొని మనం అది చేయాలి. అంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఒక మాట, ఇంట్లో యాక్సెప్టెన్స్ చేయలేదు వాళ్ళు, తట్టుకోలేక ఇంట్లో పోయి తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు అంటే ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కూడా ఇట్లా నేను శివశక్తిగా మాత్రం ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే ఏంటి మనకు రావడం ఏంటి, దేవుడు నీ ఇంటి మీద రావడం అంటే ఇప్పుడు శివశక్తి వచ్చిన వాళ్ళు అమ్మవారికి అంకితం అయిపోవాలా? అంతే అక్క. ఇప్పుడు దేవుడు వస్తుంది అన్నప్పుడు మన దేవుడికి అంకితం. దేవుడికి అంకితమైన వాళ్ళు ఎలా అంటే ఏ తప్పు చేయకుండా, పాపపుణ్యం లేకుండా నిత్యం అమ్మ జ్ఞానంలో ఉండి అమ్మకు పూజించే వాళ్ళే జోగిని అంటారు, శివశక్తి అంటారు. పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో ఉన్న వాళ్ళని జోగిని అన్నారు, శివశక్తి అన్నారు, దేవుడు వచ్చే మనిషి అంటారు. అదొక్కటి గుర్తుపెట్ట. కొంతమంది తెలియక వాళ్ళకి దేవుడు వచ్చే మనిషి అంటారు. కొంతమంది తెలియక ఏంటంటే ఆ పిల్లలు ఉన్న వాళ్ళని కూడా కొంతమంది శివశక్తి, జోగిని అంటే అర్థం ఏంటిది? జోగు కళ్యాణం మీద కట్టుకున్న వాళ్ళని ఈ పుస్తక కట్టుకున్న వాళ్ళని జోగిని అంటారు. ఈ జోగ కళ్యాణంలో ఈ పుస్తక కట్టుకున్న జోగిని అన్నారు, శివశక్తి అంటారు. అది తెలియక కొంతమంది ఎవరు పడితే వాళ్ళు. ఈ రోజుల్లో ఎలా అవుతుందంటక అమ్మవారు వచ్చి ఒక్కసారి చెప్పడంతో నాకు దేవుడు వచ్చింది పెద్ద అది అని చెప్పేసి, ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తున్నా ఒక మణిదీపం అని చెప్పేసి అని, తన గురించి తర్వాత మాట్లాడదాం మనము. సో అంటే తన గురించి మాట్లాడేది ఉంది, అసలు యాక్చువల్లీ ఆ టాపిక్ గురించి మనం మాట్లాడాలి.
సో అంటే ఇప్పుడు మా శివశక్తి గురించి క్లియర్‌గా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోరు చాలా మంది. అస్సలు ఒప్పుకోరు. నన్ను కూడా ఒప్పుకోలేదు మా ఇంట్లో. మా నాన్నయితే డైరెక్ట్ తీసుకెళ్ళేసి చిన్నప్పుడే ఒక దేవుడు చెంకన్ అని ఉండే మా ఫుల్ ఫేమస్ తను. తను ఏది చెప్తే ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో అలా అయ్యేది అన్నట్టు. అలాంటి ఆయన దగ్గర పోయేసి దేవురాకున కట్టేసిండు. అమ్మవారు కట్టడ పడుతూ అరే నువ్వు చనిపోయిన తర్వాతనే నేను వస్తా నీ ఇంట్లో, అంతవరకు రాను అని చెప్పేసి కొద్దిగా చెప్పంగా ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు బతికే ఉన్నారు, కొద్దిగా వాళ్ళని కూడా అడగొచ్చు మనం. అలా అన్నట్టు ఏంటంటే నువ్వు చనిపోయినాక నేను వస్తా అన్నప్పుడు నాకు పోచమ్మ తల్లి ఫస్ట్ వచ్చింది. ఓకే. తర్వాత కట్టేసినాక అమ్మవారు అయితే రాదు కదా, నా బిడ్డ వస్తుందని చెప్పింది. అదే మళ్ళీ రక్తసారలమ్మ నా ఒంటికి వస్తుంది. ఇక్కడ జాతర జరిగేటప్పుడు ఉంటుందక్క, కొన్ని వందలాది మంది వస్తారు, అక్కడ వేలాది మంది వస్తారు. ఆ కన్నుల పండుగ నా కాడికి వచ్చి ఆ విధంగా చూసుకున్న వాళ్ళకే ఈ అమ్మవారి పవర్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు సార్లమ్మ వస్తే ఇప్పుడు మన సార్లమ్మ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఇప్పుడు ఇంటి దగ్గర ఏదైతే గుడి కట్టిస్తున్నారో ఈ గుడి గురించి అంటే ఏంటి అసలు అంత పెద్ద గుడి ఎలా కట్టిస్తున్నారు అసలు మీరు? అయితే అక్క గతంలో తెలంగాణ రాకముందుకు తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణ యుద్ధంలో బతుకమ్మలు చేసి నేను బోనాలు చేసి ఎన్నో పోరాటం చేశాను తెలంగాణ గురించి. ఇందాక మనం కింద ఒకసారి క్లిప్పింగ్స్ కూడా చూడండి ఒకసారి. కింద తనకు నంది అవార్డ్స్ వచ్చాయి, తర్వాత చాలా దాన్ని ఏమంటారు చాలా ఉత్తమ అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి, సత్కారం చేసిన అవార్డ్స్ వచ్చాయి. సో అన్నీ దీని గురించి అయితే అక్క నేను పోరాటం చేశాను. దాని భాగంగా తెలంగాణ వస్తే అమ్మ 18 శక్తిపీఠాల కాడికి వచ్చేసి దర్శనం చేసుకొని నేను మళ్ళీ తెలంగాణలో నీకు ఒక గుడి అంటూ కట్టిస్తా అమ్మని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నా. మళ్ళీ అట్లే పవన్ కళ్యాణ్ పెద్ద పిచ్చి ఫ్యాన్ నేను. అలాగా పవన్ కళ్యాణ్ గెలవాలని కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పేసి కూడా అస్సాంలో నేను పూజలు చేసి ధర్నాలు చేసి హోమాలు చేసి తనకు ఎన్నో తీర్లు అన్నదానాలు చేసి అమ్మవారికి మెప్పించి గెలుస్తాడు పక్కా అని చెప్పేసి అని అన్నది అమ్మవారు. గెలిచాడు. కానీ త్వరలో పవన్ కళ్యాణ్ కలుస్తున్నాక నేను థ్యాంక్ యూ అక్క. ఇక అయిన తర్వాత తను కూడా గెలిచాడు. ఎన్నైతే సీట్లు వేసాడో అన్ని సీట్లు బరాబర్ వచ్చేసినాయి. తను డిప్యూటీ సీఎం అయ్యాడు. గ్యారంటీ నాకైతే అదొక ఖుషి. పవన్ కళ్యాణ్ సార్ గారు వింటున్నారా? ఇక్కడ మీకు ఆడవాళ్ళు మగవాళ్ళే కాదండి, మా ట్రాన్స్ మహిళలు అదేవిధంగా మా జోగిని శివశక్తులు కూడా మీ అభిమానులు ఉన్నారు. మీరు గెలవడం కోసం తను చేసిన మొక్కులు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా తను చేయడం జరిగిందంట. నిజంగా ఇది మేమైతే హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అభిమానం అనేది ఏదో మీరేదో చేస్తారని కాదు, ప్రజలకు సేవాభావంతో మీరు చేస్తారన్న నమ్మకం మీ మీద పెంచుకున్న అభిమానం అది. సో అభిమానం కాస్త సారికమ్మ గారు కూడా మీ గురించి అంటే తనైతే సేవ చేస్తాడు జనాలకి, తన కోసం ఏదో చేస్తారని కాదు, జనాలకి మీద సేవ చేస్తారు అని చెప్పేసి ఆలోచన భావంతో మొక్కారన్నమాట. ఆ 2 గెలుపులకి కారణమే ఈ అమ్మవారి టెంపుల్. సో అంటే పవన్ కళ్యాణ్ కోసం ఇది కట్టిస్తున్నారు. అవును. ఆ 18 శక్తిపీఠాలకి ఇప్పుడు నేను తిరగలేని పరిస్థితి కాబట్టి ఆ 18 శక్తిపీఠాలు ఏకతాటిగా తీసుకొచ్చి సమ్మక్క సారక్కని అక్కడ కూర్చోబెట్టి ఓపెనింగ్ తన చేతులతో చేయాలనుకున్నా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి, రాలేను అని చెప్పేసి అన్నాడు. ఆ విధంగానే టెంపుల్ 23 తారీఖు ఓపెనింగ్ అక్క. వస్తే సార్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఒకసారి వచ్చి టెంపుల్కి వచ్చి పోతా అని చెప్పేసి అన్నాడు. చూసారా, ఇక్కడ సమ్మక్క సారలమ్మ గుడి పవన్ కళ్యాణ్ గారి కోసం కట్టిస్తున్నారంట. అంత అభిమానం పెంచుకున్నారండి. ఏంటి అసలు మామూలు విషయం కాదు, అది ఎన్ని లక్షలే ఉంటుందని కట్ చేస్తే నిజంగా గంత అభిమానం చాలా. అమ్మ ఇది తప్పకుండా ఈ వీడియో అయితే నేను కంపల్సరీ నాగబాబు సార్ దగ్గర నేను పంపిస్తాను. అండ్ మన వీడియోస్ వాళ్ళు చూస్తూ ఉంటారు కంపల్సరీ. సో నిజంగా నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఒక శివశక్తి ఇంత అభిమానం పెంచుకుంటుందా అని చెప్పి నిజంగా నేను అనుకోలేదు. 5 years అక్క ఒక్క పొద్దు ఉంటూ నేను తన కోసం చేసిన పూజ అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏ డేట్కి నేను చేసిన అనేది. ఏం చేసేవారు? కామాఖ్య అమ్మవారి టెంపుల్లో ఒక పంచబలి పూజ ఉంటుంది. దున్నపోతు, పావురం, చాప, గుమ్మడికాయ, చెరుకు ఇది చేయించిన 5 సంవత్సరాలు చేయించిన అట్లా ఈ ఇయర్. ఆ తర్వాత తను గెలిపోయినాక కూడా పూజ చేయించిన. గ్లాస్ గుర్తు అక్కడ అమ్మవారి గిఫ్ట్గా కూడా ఇచ్చేసిన బంగారం వెండిది 2 అమ్మవారికి ఇచ్చేసిన. అమ్మవారి కృప అయితే అందరికి ఉంటుంది. ఈసారి ఏం లేదక్క, నేను ఒకటి అనుకుంటున్నా, అది కావాలి తెలంగాణలో శివశక్తులకి ట్రాన్స్కి మాత్రం అది కావాలని మొక్కుతున్నా. అది కూడా త్వరలో కాబోతుంది. ఏంటది?
అయిద్దక్క చెప్తా చెప్పు చెప్తా చెప్పు. చెప్తా ఇప్పుడు ఇంత చెప్తాను. సస్పెన్స్ మా వల్ల కావట్లేదు. లేదు లేదు చెప్తా అయిద్ది అది. అది నా అంటే చేతితోనే చేస్తా. ఓకే. ఓకే. అంటే పవన్ కళ్యాణ్‌కి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఆల్రెడీ లేదు. టెంపుల్ కట్టిచ్చేసారు. తనతోనే గిఫ్ట్ తీసుకోపోతున్నా నేను. అవునా? హ్మ్. అమ్మో! ఈ సస్పెన్స్ నిజంగా తెలంగాణకి హ్మ్. గిఫ్ట్ తీసుకోపోతున్నా. వావ్! నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఒక పవన్ కళ్యాణ్ హీరోకి ఇంత అభిమానం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను కూడా తన అభిమానినే నేను కూడా. తనంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు తనంటే నాకు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి 8 శక్తిపీఠాలు తిరగలేరు కాబట్టి 18 శక్తిపీఠాలు 18 తిరగలేను శక్తిపీఠాలు కాబట్టి హ్మ్. ఎందుకంటే అక్క అన్నీ ఒకే దగ్గర ఉండి హ్మ్. ఆ శక్తులతోని ఈ అమ్మ కూడా సమ్మక పుట్టింది కాబట్టి అక్కడ పెట్టేసి ప్రతిష్ట చేస్తున్నాక అసలుకి ఈ పుణ్యక్షేత్రం కూడా మామూలుగా ఉండదు. ఏ వరం కోరినా ఆ వరం ఎమ్మటే వాళ్ళకొచ్చిన వాళ్ళ భక్తులు మొక్కుకుంటే ఆ కోరిక తీర్చేటట్టు ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నాం అమ్మవారిని. ఇప్పుడు అంటే ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ నీ ఒంటి మీదకి రావడం జరిగింది. అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత నీకు ఒంటి మీదకి అమ్మవారు ఫస్ట్ నేను పోచమ్మ వచ్చేది. పోచమ్మ వచ్చేది. పోచమ్మ వచ్చి కట్టేసిన తర్వాత నేను చికాకు పడి చదువు బంద్ చేసిన. ఒక హ్మ్. మారోడు ఇళ్ళలో పని చేసినాక నేను. ఓహ్! ఓకే. ఒక ఓకే. మారోడు ఇళ్ళలో పప్యక్క హ్మ్. మనసే చాలా బాగా చూసుకునేవాళ్ళు వాళ్ళు. హ్మ్. సరవణ సేట్ అని ఇక్కడిని తీసుకెళ్ళిండు. కరెక్ట్ శ్రీరామనవమి రోజే వాళ్ళ ఇంట్లోకెళ్ళా. హ్మ్. నా పేరు వాళ్ళు రాము అని పెట్టారు. సారయ్య ఏంటి మోటుగుంది అని రాము అని పెట్టారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లగాడు అప్పుడు. ఓకే. ప్రణయ్ అని. హ్మ్. టున్ను అని పిలుస్తారు ప్రణయ్. ఆ అతను పెట్టుకొని వాడిని చూసుకోడినట్టు హ్మ్. మళ్ళా వాళ్ళ షాప్‌కెళ్ళేసి హ్మ్. షాప్‌లో కూర్చోవడము. హ్మ్. వాళ్ళ ఫ్యాన్లు అంటే ఎలక్ట్రిషియన్ షాప్ అన్నట్టు. ఓకే. ఫ్యాన్లు ఇస్త్రీ పెట్టెలు, ఇవి టేబుల్ ఫ్యాన్ ఇవన్నీ అమ్ముతా ఉంటారు వాళ్ళు. కూలర్ రేట్లు అలాంటిది. చేసుకుంటూ అక్కడనే పెద్దగా పెరిగేసి మళ్ళీ ఎప్పుడైతే అమ్మవారు వచ్చి ఇక వాళ్ళ ఇంట్లో అమ్మవారు వచ్చేసి చికాకు. హ్మ్. డ్యాడీ చనిపోయిండు. డ్యాడీ చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన వాళ్ళ ఇంటికి పనికి. ఇక చికాకు పడుకుంటే ఎంత ఇదైతుంది. అయ్యో! ఇట్లా అయితుంది కదా రాము ఏం కాదు మీ ఇంటికెళ్ళేసి అని చెప్పి ఇక ఈడికొచ్చిన తర్వాత నాకు అమ్మవారు రావడము, పిచ్చి చేయడము, బ్లడ్ కక్కుకోవడము, హ్మ్. ఊక ఒరడం, జుట్టు మొత్తం పీక్కోవడము, ఊరుకోవడము అంత చేసేది. ఇక బస్తీ వాళ్ళు కూడా అందరూ వచ్చేసి ఇట్లన్న తర్వాత అమ్మ వండిన చీపురు కట్ట తీసుకొని కొట్టింది. ఓకే. కొడితే అమ్మ కాలు బాగా వాసిపోయింది. అమ్మ బాగా బాబోయ్! వాసిపోయినాయి. ఆ! బాగా వాసిపోయేసి ఇక అంతైతే అన్నయ్య ఉండే. అన్నయ్య నీకు దేవుడా అని చెప్పి బొగ్గు ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు సింగరేణి బొగ్గు ఉంటది కదా! అదే యేసుకొని వంట చేసుకునేవాళ్ళం అన్నట్టు. కట్టెలు ఓకే. ఆ! కాకుండా. ఇటు సైడ్ ఆ! బొగ్గే పెరుగుతది. అవును. అది తీసుకొచ్చి నీకు దేవుడైతే ఇది కాలొద్దని చెప్పేసి మీద పోసిండు. నాకు ప్యాంట్ కానీ, షర్ట్ కానీ కాలలేదు, చేయలు కాలలేదు అంతా. ఆ రోజు అమ్మవారు చెప్పిందంట, "నన్ను పరీక్ష పెడుతున్నావు. నిన్నెప్పుడు తాక్కుంటా, ఇదే చికాకు చేసుకుంటా, నేను ఎదగకుండా చేస్తాను" శపించిందంట అమ్మవారు. ఎవరిని? ఇప్పటికి మా అన్నయ్యని. ఇప్పటికి మా అయ్యో! అన్నయ్య అంతే ఉంటాడు. అది రియల్ అయ్య ఇది. బాబోయ్! ఇంత చూసారా అమ్మ? మానలే. నీ ఎర మీదకి ఒంటికి ఆ! అమ్మవారొస్తే, అమ్మ చెప్పులతో కొట్టిన సారీ అమ్మ చీపురు గడ్డతో కొట్టినందుకు కొట్టినందుకేమో కాళ్ళు కాళ్ళు వాసినాయి. వాసినాయి. ఆ! అన్నయ్యనేమో నిప్పులేసినందుకు శపించేసింది. అంటే ఈ దేవుడు ఇప్పటికి నిజమా కాదా అది అన్నారు. కాదా అని. ఇప్పటికి అలాగే ఉన్నారా? మరి కానీ నువ్వెప్పుడు చాలా బాధపడలేదసలక్క? అమ్మవారొచ్చినంక చాలా నేను 3 టైమ్స్ చనిపోవాలని చూసా. అమ్మ ఎందుకు ఈ బాబోయ్! కష్టాలని పొద్దున లేస్తాక ఆహ్, తలుపులు కొట్టుకొని జనాలు అమ్మ దేవుడు చెప్పాలంటే మా అమ్మ తిట్టేది. మా అన్నయ్య తాగొచ్చి గొడవ చేసేవాడు. హ్మ్. అట్లా ఉండి ఊర్లో జనాలు ఇంతమంది వస్తుంటే ఏమో చేస్తాండు. ఏమిటి ఇది చేతబడి చేస్తున్నారు. అట్లా అందరూ పరీక్ష పెట్టి నాకు కొన్ని చెడు కూడా జరిగిందక్క. ఆ హ్మ్. విధంగా ఉండి చాలా బాధ నేను చెప్పొద్దు. వద్దొద్దు. చాలా నీలాంటి నేను గొప్పవాళ్ళు కంటతడి పెట్టుకోవద్దు ప్లీజ్. అస్సలకి ఎట్లా అంటే అక్క, ఇంకా అది బాధ చెప్పొద్దు. అలా టార్చర్ అనుభవించిన నేను. కానీ నాకొక వ్యక్తి ఉండి ఎంత ఏమైనా పర్వాలేదు నీకు నేనున్నా, నీకేమి కాదని చెప్పేసి భుజం చేసి బతిలాడి నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే అక్క కారణం గోపస్వామి. థాంక్ యూ. తనెక్కడున్నా బావుండాలి, చల్లగుండాలి. నేనున్నా నీకెందుకు అమ్మ ఉంది, అమ్మ నడిపిస్తదని చెప్పేసి ముందు నడిపించిండు. థాంక్ యూ అసలు గోపిస్వామి గారు. చనిపోవాలనుకున్న పరిస్థితిలో అట్లా ఈశ్వర్ తీసుకెళ్ళిండు నన్ను అక్కడికి. హ్మ్. తీసుకెళ్ళి పరిచయం చేయించాడు. తన వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నా, ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను, 10 మందికి అన్నం పెడుతున్నా, 10 మంది ఆశీర్వాదం పొందుతున్నా అక్క. హెట్స్ ఆఫ్ నిజంగా. నేను నిజంగా ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. గోపి స్వామి గారికి శనార్థి. అదేవిధంగా అంటే ఇల్లందు సారికమ్మ అంటే నిజంగా ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకప్పుడు తన మీద ఎన్ని తప్పుడు సమాచారాలు చేశారో అది ఇది అని చెప్పి తను అంటున్నది కదా! 3 సార్లు చనిపోదామని చెప్పేసి అనుకుంది. కానీ ఇప్పుడు తన ఇంటికి ఆ ఇంట్లో దీపం పెట్టడానికి రావాలని చెప్పేసని పిలిపించే విధంగా ఆ అమ్మవారు అలా చేసింది. శక్తి అనేది ఉంటేనే, అది నమ్మకం అనేది ఉంటేనే ఎవరైనా సరే మన గడప తొక్కుతారు.
తప్పని లేకపోతే నీకు స్థాయి ఉంది కదా! తను ఇప్పుడు గుడి ఎలా కట్టిస్తుంది? ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఇవన్నీ? ప్రజల బాగోగుల కోసం. పేరు ఆమె హీరో 'పవన్ కళ్యాణ్' పేరు మీద అన్నా సరే ప్రజల బాగోగుల కోసం తను చేస్తుంది. సో, అంటే ఎప్పుడైతే ఈ దేవుడొస్తారో అంటే అమ్మవారికి అంకితం అయిపోయి ఎప్పుడు బాధపడలేదా సారిక నువ్వు? అనిపిస్తుంది ఒక లైఫ్ ఒక్కోసారి ఒంటరిగా ఉన్నా అని, అమ్మ లేదు, ఎవ్వరు లేరు, ఇంత ఉంది, ఇంతలో ఒంటరిగా నేను ఉంటున్నా అని అనే వరకు ఎవరినో ఒకరు అమ్మ పంపించేస్తుంది. ఓకే. ఆ బాధను తీసేస్తుంది. వాళ్ళు ఏదో బాధతో వస్తారు, అయ్యో వస్తుందని నేను బాధలో ఉంటే వాళ్ళ బాధతో వస్తే వాళ్ళ బాధను సెట్ చేసి ఆ కష్టాన్ని తీసేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఈ రోజు నువ్వు ఉండబట్టి మేము సెట్ అయినామా బతికినామని వాళ్ళు ఇలా మొక్కుతుంటే అక్క ఆనందం వేరే అనిపిస్తుంది మళ్ళీ. అంటే బాధ వచ్చే వరకు ఆ బాధను మళ్ళీ ఎమ్మటే అమ్మవారు వేరే వాళ్ళతో నన్ను తీర్పిచ్చేస్తుంది. ఇంతవరకు ఏ రోజు నాకు అన్నం లేదు, నాకు ఈ రూపాయి లేదు, ఈ బాధ అనేది అయితే ఇంతవరకు అమ్మవారు తేలేదు. ఇక ముందు కూడా తేవద్దని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. నా దగ్గరకు వచ్చిన అందరూ బాగుండాలి, అందరూ నేను బాగుండాలి అని ఎప్పుడు దీవిస్తుంటూ ఉంటా, అమ్మవారు కోరుకుంటా. ఎంత బాగా చెప్తుందో ప్రజలందరి గురించి కూడా. సో, మొత్తానికి అంటే ఇప్పుడు ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఎంతలో ఉన్నా సరే ఆ అమ్మవారి పండుగ చేసుకొని బస్సు ఎక్కుతాము, ఎడ్ల బండి కట్టుకుంటాము, అది చేస్తాము. ఏదో ఎక్కడెక్కైతే అమ్మవారి గద్దెలకైతే ఎక్కుతాం మనము. అమ్మవారి సేవలకైతే మనం వెళ్ళిపోతాము. వచ్చే భక్తులకి అదేవిధంగా ఇప్పుడు మీ నుంచి ఇల్లందు నుంచి వెళ్ళే భక్తులకి ఈ యొక్క కుంభమేళ ఏదైతే జాతర ఉందో జాతరకొచ్చే భక్తులకి వసతుల గురించి కానీ, రాజకీయ ప్రముఖుల గురించి కానీ, అదేవిధంగా సేవలకు ఏ విధంగా ఉండాలని చెప్పేసని జాగ్రత్తలు గానీ, శివశక్తి జ్యోతులకి ఏం కావాలని ఏం చెప్తారు? నేనైతే గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నా, శివశక్తులకి ముందు గుర్తించండి. శివశక్తులకి సపరేట్ లైను ఈ టైం అని పెట్టకండి. ప్రతిరోజు బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఈ 4 రోజులే ఉంటాం మేడారం మేము మొక్కులు అప్పచెప్పేది. అలాంటప్పుడు మాకంటూ ఒక సపరేట్ లైన్, ఆడవాళ్ళు ఉంటారు, మేము ఉంటాం. ఇప్పుడు మాకే ఇచ్చేసి శివసత్తుల దాంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అక్క, వాళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళని తీసి నెట్టేసి పక్క నుంచి పోవాం. అట్నుంచి విఐపి దర్శనం ఉంటుంది. విఐపి దర్శనంలో ఫుల్ పబ్లిక్ ఉంటుంది. దయచేసి ఎవరు విఐపి లైన్లో పోవద్దు. ఇంకా మామూలు దర్శనంలో పోతే ఇంకా ఫ్రీగా అవుతుంది, ఆ దర్శనం చేసుకోండి. ఇక మాకంటూ అంటే ఇంకా వేరే ఒక ఉంటుంది, అందరికైతే ఆ రూట్ పంపించారు. దయచేసి ఈసారి కోరుకుంటాను, నేను సీతక్క గారిని కోరుకుంటా పోయేసి, అక్క మాకంటూ ఈ లైన్ కావాలి, ఈ లైన్ మీరు ఇప్పించాలి శివస్థులకి అని అడుగుతా. తను తప్పకుండా చేస్తున్న నమ్మకం అయితే నాకు ఉంది. పోయినసారి కూడా అడిగితే సరే చెప్తా అని చెప్పేసి చేసింది. మా లైలమ్మ పోయేసి మాట్లాడింది, ఆ టైమింగ్ ఇచ్చారు మాకు, అంత మంచిగా ఉంది. పోయినసారి కూడా బాగుంది. ఈసారి కూడా పోయినసారి కొంచెం వాటర్ అటు ఇటు ఇబ్బంది అయిందక్క. కొంచెం వాటర్కు ఇబ్బంది లేకుండా పోయిన భక్తులు పిల్లల్ని జాగ్రత్త చూయించుకోండి. కొంచెం టాబ్లెట్స్ కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి ముందు స్పేర్ పెట్టుకోండి. అక్కడ హాస్పిటల్కి పోవాలంటే ఎక్కడో ఉంటుంది హాస్పిటల్, అక్కడికి పోలేం కదా. అవన్నీ ఏమన్నా ముందు జాగ్రత్త తీసుకొని అక్కడ కంపల్సరీ మీరైతే అలాల్ చేయకండి ప్లీజ్, దయచేసి అందరూ చెప్తున్నా. అలాల్ చేయడం వల్ల అమ్మవారికి ఆ ప్రసాదం ఎక్కదు. అందరూ అనుకుంటారు, ఇప్పుడు ముస్లిం వాళ్ళు కుంకుమ పెట్టుకోరు, పసుపు పెట్టుకోరు. మనం ఏం మేకను జడిత పెట్టేటప్పుడు పసుపు, కుంకుమ, పువ్వులు, మంది ఇట్లా అన్నీ పోసి మనం జడిత పెడతాం. జడితిస్తుంది, ఇచ్చినాక దాన్ని అలాల్ చేస్తారు. అవునా? అలాల్ చేస్తారు. అలాల్ చేయడం వల్ల అమ్మవారికి ఎట్లా ఎక్కుద్ది, అది ముస్లిం వాళ్ళకి కోసినట్టు అవుతుంది కదా, మనకు అమ్మవారికి మొక్కినట్టు ఉంటుంది కదా. ఇది బాగా గుర్తించుకుని అస్సలు కోయకూడదు, అలాల్ చేయకండి. అలాలే తినాలనుకున్నప్పుడు అసలుకి ఈ అమ్మవారికి పూజించడం మర్చిపోండి ముందు. అమ్మో, నిజంగా సారిక చెల్లి దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నా. ఒకటి, అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, అక్కడ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి కానీ అందరికీ తెలుసు. సమ్మక్క తల్లి ఎక్కడి నుంచి వస్తుంది, సారలమ్మ ఎక్కడి నుంచి వస్తుంది, మనం అవన్నీ కదా అడిగింది ఇక్కడ కావాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం యూట్యూబ్లో అన్ని చూస్తూ ఉంటాం. శివశక్తి జోగిల ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాము. దాంతో ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు నాకు ఇప్పుడు నిజంగా. అంటే ఏవైతే అక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరు చాలామంది కోళ్ళను మేకలను గురుస్తారు, అలా చేయకూడదు, అస్సలు చేయకూడదు. అలా చేస్తే అమ్మవారికి ఎక్కదు అసలు. అమ్మవారికి చూస్తున్నారు జనాలందరూ కూడా. ఎవరైనా సరే అమ్మవారికి మొక్కే ముందు సాక్షాత్తు ఆ సారలమ్మ తల్లే చెప్తుంది మన పక్క నుండి, అమ్మ నోట పలికించింది కాబట్టి మనం అందరం కూడా, నేను ఇది పాటించాను మీకు నేను చెప్పను, ఎందుకంటే అమ్మ నోటితో చెప్పింది కూడా అది పాటించడం అనేది మీ బాధ్యత. అది ఎందుకంటే సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకోసారి వస్తుంది. ఎన్ని బాధలతో అక్కడికి వెళ్ళినా సరే మన కొంగు బంగారం అయ్యే పండగ, మన ఇల్లు సంతోషంగా తిండే పండగ అది. ఎక్కడెక్కడి నుంచో తండలుగా వస్తారు. మీరు అన్నట్టుగా నిజంగా ఊరు నుంచి కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. సో తను చెప్పినట్టుగా అది పాటించడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది పాటించే వాళ్ళ బాధ్యత అంతే. అది ఒక చిన్న విషయం కూడా కొంత తెలియదు, అందరూ అమ్మవారికి అక్కడ ఒడిబియ్యం మూట కట్టి
అందులో కానకలు ఇట్లా అన్నీ వేసి గద్దె మీద వేస్తూ ఉంటారక్క. ఏంటంటే అట్లా వేస్తే అమ్మ ఒడికి చేరదు అది. ఓకే. అది ఏదో తొక్కుల్లా పడేసి అది గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ అవి తింటారా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా తెలియదు. అవన్నీ పెంటపాలే అది మన జంపన్న వాగులనే పోతాయి. దయచేసి చెప్తున్నా, ఏ ఊర్లోనైనా శివశక్తులు ఉంటారు. ఓకే. శివశక్తులకి ఆ విధంగా చేసి వాళ్ళకు ఒడిరింపండి. ఓకే. వాళ్ళకి ఒడిరింపడం వల్ల వాళ్ళ కాడికి ఒక 10 మంది భక్తులు వస్తారు కాబట్టి మీరు పోసే బియ్యాన్ని 10 మందికి వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. దాంట్లో మీకు ఆ పుణ్యం మీకు కూడా కలుగుతుంది. ఆ అమ్మవారి గద్దె మీద వేసి అంతా చేస్తూ ఉంటారు. అంతా ఏముంది, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళి చెత్త కుండీలలో అట్లా ఇట్లా పడేయడం, అవి స్మెల్ వచ్చేసి పడేస్తూ ఉంటారు. ఆ బంగారం తడిచి అవన్నీ తొక్కిన బియ్యం అవన్నీ ఎవరిని తినలేక పాపం కదా. అంటే ఒడిబియ్యం, ఇప్పుడు ఒడిబియ్యం కంపల్సరీ చాలా మంది ఒడిబియ్యాలు కట్టుకుంటారు కదా సారిక. దాన్ని మరి ఎట్లా మరి ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే ఒక పిరికిళ్ళ బియ్యం అని ఉంటాయి అమ్మవారికి. ఆ పిరికిళ్ళ బియ్యం అనేది తీసి అమ్మవారి గద్దె మీద ఒక 3 సార్లు 5 సార్లు చల్లేసి వస్తే చాలు, అంతే. అట్లా అని చెప్పేసి మనం బియ్యం మొత్తం మూట కట్టేసి అన్ని గద్దె మీద పోయకూడదు. అది ఉట్టప్పుడు పోస్తాం చూడండి, ఆ కొయ్య వాళ్ళు తింటారు తీసుకెళ్ళి, అది పుణ్యం. కానీ ఇప్పుడు ఈ జాతరలో ప్రతి ఒక్కరు మూటలు కట్టేస్తూ ఉంటారు కదా. మీరు చీరలు వేయండి, బంగారం వేయండి, వెండి వేయండి, మొక్కుబడి వేయండి, ఓకే. కానీ ఒడి బియ్యం మాత్రం ఒక వ్యక్తికి పోయండి, ఒక శివశక్తికి పోయండి. శివశక్తికి పోయడం వల్ల శివశక్తి వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది భక్తులు వస్తారు కాబట్టి మంచి జరుగుద్ది అక్క. మీకు మంచి జరుగుద్ది, మాకు మంచి జరుగుద్ది. సో తను చాలా బాగా చెప్పారు. ఇది అంటే ఈ యొక్క మేడం సమ్మక్క సారక్క జాతరలో ఇలాంటి పద్ధతులు పాటిస్తే ఇంకా మంచిదని చెప్పేసి అని మనకు చెప్పడం జరిగింది. పాటించడం అనేది మీ ఇష్టం మీద వదిలేస్తున్నాం. ఎందుకంటే పద్ధతులను మనం స్టార్ట్ చేస్తేనే ముందు తరానికి ఒక తెలుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ విషయం. సో అంటే ఇప్పటివరకు మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ జాతరలో చాలామందికి ప్రాధాన్యత మనకి ఇవ్వాలని ముందుగా మీ నుంచి ఒక విన్నపం అని ఇవ్వాలి కాబట్టి మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నేను. ఏంటంటే నిజామాబాద్లో మణిదీపేశ్వరి అమ్మవారి దగ్గర ఈ జ్యోతి అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె ఒక లెక్చరర్ అంటే తను. సో తను ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అక్కడికి వెళ్తున్నారని వీడియోలు తీసి పెట్టడము, రీసెంట్గా కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడము, అది నిజమా కాదా అని చెప్పేసి అని చేయడము, ఆమెకి ఒంటి మీదకి అమ్మవారికి ఎప్పుడు వచ్చిందో ఆమెకు తెలియదని చెప్పడము, జుట్టు బట్టి కొట్టడము, ఇవన్నీ చేస్తుంది. అసలు ఇది నిజమేనా? ఈ జోగిని శివశక్తులు ఏం చేస్తున్నారు ఈ విషయం పట్ల? నేను స్వప్ననే. ఎందుకు వచ్చావు? దాన్ని చంపుతాను వచ్చిన. ఆమెను చంపడానికి నువ్వెవరు? నా చెల్లెని. అది ఆ చెల్లెని నువ్వు చంపుతావా? చంపుతా. ఎలా చంపుతావు చూస్తాను నేను. చంపుతా. చంపు మరి ఇప్పుడు. చంపు మరి ఇప్పుడు. చంపుతా. ఇప్పుడు చంపు మరి. 12 తర్వాత చంపుతా. 12 తర్వాత ఇప్పుడు చంప. ఇప్పుడు చంపు. ఇప్పుడు అది తెలుకుంటది. తెలుకుంటది అది. ఇప్పుడు చంప నేను. 12 తర్వాత చంపుతా. దాన్ని పిసికేస్తా. ఇంటి కుటుంబం మొత్తం చంపేస్తా. దాన్ని ఉంచా నేను. ఆమె చెప్పడానికి నువ్వెవరు? అక్కని. నీకేం అధికారం ఉంది? నేను చంపుతా, నా ఇష్టం. అది నా చెల్లె. ఎలా చంపుతావు? చంపుతా. ఎందుకు వచ్చినావు? చంపడానికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చావు? నా ఇష్టం. నేను నీ ఇష్టం. నా ఇష్టం. దైవం లేదా? ఉంది, అన్ని ఉన్నాయి. దైవం ఉంది, చంపుతా, అన్ని చేస్తా. నేను అన్ని చేస్తా. ఎవరు అడ్డం వస్తారండి? రండి రండి రండి. నలుగురిని చంపుతాను. ఇప్పుడు ఆమె వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపోను. వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపోను. వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపోను. నేను వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోను. నేను వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోను. వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపోను. నేను విద్యేశాను. వెళ్ళిపోను. వెళ్ళిపోనా? నేను. నువ్వు నీళ్లు చల్లావు. నువ్వు నీళ్లు చల్లావు. వెళ్ళిపోయి మళ్ళీ వస్తా. అదే వస్తా. దాన్ని మొత్తం చచ్చేదాకా నేను దాన్ని వెంబాడుతా. ఇప్పుడు నీకు దృష్ట సంహారమే. ఇక్కడ దృష్ట సంహారమే. ఇప్పుడు నీకు అయ్యో నువ్వెంత చేసినా నేను చంపుతా. ఇప్పుడు నువ్వు వదిలి వెళ్ళేదాకా వాళ్ళు ఇక్కడ ఉండేలారు. ఏ జ్యోతి, నేను చెప్తున్నా, శివశక్తిగా నేను చెప్తున్నా నీకు, నువ్వు చేసే చాలా రాంగ్. ఒక అమ్మవారిని నువ్వు తయారు చేసి
అదొక బూటకంలా చేసి ఒక చదువుకున్న వ్యక్తి నువ్వు ఒక టీచర్వి 10 మంది ఉపాధ్యాయుల్ని కల్పించి ఒక టీచర్గా 10 మందిని నువ్వు సెట్ చేసేది పోయి నువ్వు ఒక దేవుడు అని చెప్పేసి నీ దొంగలా చేసుకుంటా వాళ్ళని నీకు ఎవరిచ్చారు అధికారం అసలుకి? నువ్వు ఒక ఆడదాన్ని గట్టిగా మాట్లాడలేకపోతున్నాను నేను చెప్తున్నా. నీ మొగని పక్కన కూర్చొని ఓం శ్రీ మాత్రేనమా ఓం శ్రీ మాత్రేనమా అంట. దేవుడి విషయంలో నేను తప్పనట్లేను, దేవుడికి అందరూ పూజ చేసుకోవచ్చు, ఇళ్ళల్లో మీరు పెద్ద గుడే కట్టుకోవచ్చు, నేను అది కాదనట్లేను. కానీ తప్పుడు ప్రచారం చేసేసి అంటే నేను నాలుక కోస్తా, నేను వస్తే అందరు వేరే జ్యోతి నేను వేరు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో, నేను వేరు హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. నువ్వు నీ డ్రామాలన్నీ మూసుకుంటేనే బాగుంటుంది. అందరి కళ్ళలో కాదు నా కళ్ళలో పడ్డావు అనుకో నువ్వు పతనం అయిపోతావు. అతి త్వరలో నువ్వు పోలీస్ స్టేషన్లో పోయేసి నీ దొంగ డ్రామాలు మొత్తం బయటకు పెట్టిస్తారు అమ్మవారు. చూడు నేను చెప్తున్నా, ఇది నా వరకు వచ్చిన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డ చెప్తున్నా. నేను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వేంటిది ఎవరిని పడతావని చంపుతావు, ఇప్పుడు చంపుంటుంటావు. నీకు ఏ విధంగా నువ్వు నిజంగా నీకు అమ్మవారి ఇంట్లో వెలిసి ఉంటే ఆ దయ్యం పెట్టిన వ్యక్తి నీ గుమ్మకు రాదు. నీకు బుద్ధి ఉండాలి కొంచెం. నీ కామెంట్స్ నీకు పెట్టినా చదువు కొంచెం చదువుతో తెలుస్తుంది నేను పెట్టినవి అన్ని అర్థమవుతుందా? అంటే ఏం జరిగింది అంటే దయ్యం పట్టి ఎలా అంటే అక్క దయ్యం పట్టి అని చెప్పేసి నేను చంపేస్తా, నీ బిడ్డను చంపేస్తా అని ఒక ఆమె ఏదో మత సింహతం లేక చెప్తా ఉంటది. తను వాళ్ళ భర్త ప్రాబ్లం వల్లనో ఇబ్బంది పెట్టో మానసికంగా కుమిలి ఆమె ఆ విధంగా అవుతుంది. దాన్ని ఈమె ఏదో చూసుకొని అసలుకి ఆ వీడియోలు తీసుకుంటే ఎట్లా చెప్పన్నా, ఆ వీడియోలు తీస్తా ఉంటారు. నీకు నిజంగా దేవుడైతే వీడియోలు తీసే అవసరమే ఉంది, నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే అవసరం ఉంది. నిజంగా దేవుడైతే అమ్మవారే పిలిపించుకుంటుంది. మేము పెడుతున్నామా ఏమన్నా, మేము చేస్తున్నామా? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు 24 సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నాను నేను. నాడుకని ఒక వీడియో తీసి నీ దేవుడు చెప్తా అని చెప్పేసి పెట్టలే వీడియో. నువ్వు చూసుకొని ఆయన ఏమన్నా నీకు కదా నీ జేజమ్మకు నీ భయపడను, గుర్తు పెట్టుకో. అంటే ఇప్పుడు ఆమె దగ్గరికి ఆమె రాగానే ఆమె ఒక నామస్వరంతో ఏమి నామస్వరం అక్క? అక్క చిన్న మాట అక్క చెప్తున్నా, అమ్మవారు ఆమెకు వస్తుంది. నిజంగా అమ్మవారు వచ్చింది అనుకున్నాం. అమ్మవారు వస్తే నాకు పవర్ వస్తుంది అని వేసి ఎగురుతా ఉంటాయి. ఏదో తాటాడుతుంది చూడు, తాటాడండి ఆ విధంగా. నీ ముఖము నువ్వు ఆ చిప్పమ్మ వేసుకొని నాకు అసలు నా బూతులు వస్తే నువ్వు ఆడదని బతికిపోయిందని ఇంకెవడన్నా ఉండేది ఉంటే వాళ్ళ సంగతి చెప్తాను నేను. అంటే అది అక్కడ ఆమె అలా ఒక అమ్మవారి ఫోటో అది తయారు చేపించి అక్క, అది తయారు చేయించిన అమ్మవారు అక్క, అది వెలిచిన అమ్మవారు కాదు, ఏమి కాదు, తయారు చేయించిన అమ్మవారు. అమ్మవారిని పెట్టుకొని ఈ వీడియోలు తీసుకుంటా వాళ్ళ చుట్టాలలో వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వేరే ఎవ్వరు రారు. వాళ్ళ ముంగట యాక్టింగ్ చేపిస్తుంది. యాక్టింగ్ చేపించి వీడియోలు తీపించి వీడియోలు అప్లోడ్ చేస్తుంది. అంతే. ఇది కావాలని పబ్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈడ ఉండే కొంచెం అది నరసింహస్వామి దేవుడు వెలిసిందని అది ఫేమస్ చేసిళ్ళు. అది ఫేమస్ చేసి ఇప్పుడు ఆ పేరే లేకుండా పోయింది. ఆ తర్వాత ఇది వచ్చింది, మన దీపం వచ్చింది. మన దీపం కూడా 4 రోజుల వరకే అది అంకితం మూసుకపోద్ది తప్ప ఇంకా అక్క జనాలు ఏంటి ఇప్పుడు ఆ జనాలది ఏముంది, ఏడిపోతే ఏమైద్దో అని. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇంకొక మాట ఏమంటుందంటే దుష్ట సంహారం చేస్తుందంట. ఏం చెప్తుందో ఆమె చూడమ్మా, చూడు నీ దిష్ట సంహారం నేను చూపిస్తా. లేకపోతే నీ రావాలా చెప్పు, నీ కడికి ఒక ఫోన్ చేయి, నువ్వు రమ్మని చెప్పి నేను వస్తా. ఏముంది ఏం లేదు, నీ కంటికి నేను చూడకుండా నేను చెప్పేస్తా పలాంకాడ ఏముందని చెప్పేసాను. సో సోషల్ మీడియాలో చాలా వరకు అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్ దీని మీద వీడియోలు చేస్తున్నారు. ఇది అక్క ఒక్క వీడియో అని చెప్తుండో చాలా థ్యాంక్స్ నువ్వు చేసే వీడియోకి. ఇలాంటి దొంగలు ఎక్కడున్నా బయట పెట్టాలి. దానికి మేము కూడా ఒప్పుకోం. మా శివసత్తులను కూడా అందరం కట్టుకొని నిజామాబాద్కి వచ్చి దాన్ని పరువు తీసి దాన్ని ఇజ్జత్ తీసి ఒక అమ్మవారి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే వెండి కళ్ళు అస్సలు ఉండొద్దు, బంగారు కళ్ళు ఉండాలి. అది తెలుసుకో. నువ్వు చదువుకున్న దానివే కదా, నా చదివేకోలేదు. అమ్మవారి గురించి తెలుసుకోవాలి చెప్తున్నా. వెండి కళ్ళు పెట్టేసి ఏందో కాటకి పెట్టి ఇట్లా బుద్ధగిస్తుంది, అది వీడియోలు తీసి పెడుతుంది. అవన్నీ ఏంటే పిచ్చి మొహం దానా, జుట్టు పట్టి కొట్టడం, జుట్టు పట్టి కొట్టి పటా కొడుతుంది. దుష్ట సమ్మానం చేస్తా నిన్నే లేకుండా చేస్తా, అది గుర్తుపెట్టుకో. సో ఏదైనా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అంటే తప్పుడు చేసే వాళ్ళని దేవుడు బయట అంతే అక్క. ఇగో చీకట్లా పిల్లి పాలు తాగుతునుకుండా ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. ఇవ్వాలకుండా రేపైనా ఈ బండారం బయటపడుతుంది. ఈ సారికమ్మ చెప్పిన మాట గెలుసు చూసుకో చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిన భక్తులు నమ్మిపోతున్నారా? ఆమెకు అమ్మవారి కళలో కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. కళలో కనిపించడం లేదు, ఏమీ లేదు. ఇదంతా పెద్ద డ్రామా. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టకుండా సంచులలో పట్టుకొని మళ్ళీ పోయేసి మళ్ళీ అవే అమ్ముతా ఉన్నారు. అదంతా వ్యాపారం, వీళ్ళకు దందా.
అది అంటే నాకు అర్థం కావట్లే. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టకుండా అక్కడ పెట్టి బ్యాగులు పెట్టేయడం అసలు అమ్మవారు ఇంట్లో ఇట్లా వెలుస్తుంది అక్క. ఇంట్లో ఉండమని చెప్తే ఇప్పుడు ఇంట్లో ఇంతమంది దేవుడు చెప్తున్నాం, తెలంగాణ మొత్తం చెప్తున్నాం. అందరి ఇళ్ళలో మామూలుగా విగ్రహాలు పెట్టుకొని చేసుకుంటాం, చూసుకుంటాం, ఆ మట్టి గద్దెలతో ఏదో ఉండి చేసుకుంటున్నాం అంతేగాని ఆ విధంగా కాదు కదా. ఒక అమ్మ అసలు తెలిసి ఒక రాయినైనా కానీ ప్రాణప్రతిష్ఠ చేసి ఇంట్లో పెట్టుకోవాలి, ఒక బ్రాహ్మణ్ని పూజ చేసుకోవాలి. అయ్యా బ్రాహ్మణులు మీరందరూ ఏం చేస్తున్నారు అయ్యా, తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతుందే, మీరు ఇంకెక్కడ నిడదపోతున్నారో లేండి, కట్టుకొని ఒకసారి రాండి, ఆ దుష్ట సంహారం ఏం దాన్ని చేయండి అందరు కలిసి. ఇది ఎంతవరకు పోతుంది? మీ బ్రాహ్మణులకు తీసి కింద పెట్టినట్టే, మా శివసత్తుల్ని తీసి కింద పెట్టినట్టే ప్రజల్ని మొత్తం డబ్బులు తీసుకొని మూట కట్టుకొని ఏదో చేయడానికి చేస్తాను తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. చెప్తున్నా, తట్ట బుట్ట సరుకు మూసుకున్న రోజు త్వరలోనే వస్తుంది నీకు. సో జ్యోతి అంటే నేను ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది, కొంతమంది కాల్లో మాట్లాడడం జరిగింది, మన వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళడం జరిగిందంటే, చూడడం జరిగిందంట. అమ్మవారికి విగ్రహాలు అక్కడ కొన్ని ఉన్నాయంట అక్కడ, కానీ వాటికి సరి అయిన పూజ కూడా జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అక్క అమ్మవారి పూజ చేయాలంటే పొద్దున 4 గంటలు లేవాలి, వేదం చదవాలి, నైవేద్యం పెట్టాలి, ఆరతులు ఇవ్వాలి, అభిషేకాలు చేయాలి, అన్ని చేయాలి. అది బ్రాహ్మణ్ చేయాలక్క. అది బ్రాహ్మణ, దాని గోత్రం ఏంటో దానికే తెలియదంట. గోత్రం ఏంటో నీ గోత్రం ఏంటో నీకే తెలియదు తల్లి. నువ్వు ఎట్లయితేనవే ఈ పిచ్చి జనాలు అయితే నమ్ముతలే నిన్ను. పిచ్చి అంత నీకు నెత్తిలో గుడ్డు ఇట్లా గుండు అది వేద్దామని చూస్తాను కానీ నీకు తల తొందరనే వస్తుంది. గుర్తుపెట్టుకో జ్యోతమ్మా, గుర్తుపెట్టుకో. గుడ్లెల్లా పెట్టుకొని మైకులో దేవుడు వస్తుందా? మైకులు చెప్పుకుంటా నువ్వు బాగా ఏమో మైకులు చెప్పుకుంటున్నా, నాకు పవర్ వచ్చింది, నాకు పవర్ వచ్చింది. నీ పవర్ పీకే రోజు తొందరనే వచ్చింది, నేనే పీకుతాడు. అంటే ఇప్పుడు మణిదీపేశ్వరి అమ్మవారి యొక్క జపం అనేది అందరం చేస్తే మొక్కుతాం మనము. అమ్మవారి మణిదీపం అంటే అమ్మవారి లోకం అక్క పేరు. అమ్మవారు సృష్టించుకున్న లోకం పేరు మణిదీపం. అదేదో చేసి చదివి, ఎందుకంటే చదువుకున్న పిట్ట కదా ఇది, జనాల్ని ఇట్లా చేసి కొత్తగా ఏదైనా చేస్తే జనాల్ని నమ్ముతారని చెప్పేసి పిచ్చిది ఏం చేసిందంటే ఇక మణిదీపంకి సంబంధించి ఏముంటుందో అని చెప్పేసి అన్నీ వెతికి ఈ విధంగా రాసి మణిదీపం అని చెప్పింది. ఆ దీపం నీకే మండి పోయే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. అంటే మన ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పేసి అందరు చదువుతారక్క. ఓం శ్రీ మాత్రే నమః అమ్మవారు చాలా పవర్ ఉంది. దాన్ని మనము లలిత సహస్రనామాన్ని కొన్నిసార్లు చదివినట్టు దాంతో సమానం అన్నట్టు. ఆమె ఓం శ్రీ మాత్రే నమఃతో అదేదో మీరు ఇందాక అన్నారు కదా, అది చేసేస్తాను నేను, మన జపంతోనే మనకి జనాల్ని భయపెట్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనే చెప్తున్నాక, సరే సపోజ్ నా దగ్గరికి ఎడ్డోళ్ళు వస్తారు, గుడ్డోళ్ళు వస్తారు, పిల్లలు కానీ వస్తారు, పెళ్లి కానీ వస్తారు, చాలా మంది వస్తారు, వాళ్ళకి తీరుస్తూ ఉంటా. కానీ కళ్ళు ఇప్పుడు అమ్మవారు అక్కడ వెలిసింది, అమ్మవారు అన్ని చేస్తుంది, దుష్ట సంహారం చేస్తే అన్ని చేస్తా అంటుంది కదా. ఒక అమ్మవారి శక్తే కదా, నీకు శక్తి నీకు చెప్తుంది కదా, ఒక కళ్ళు లేనోడు నేను పంపిస్తా, నీ కళ్ళు రప్పి కాళ్ళు మొక్కిపోతొచ్చి. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇది రియల్. ఇట్లాంటివి చేయి, ఇలాంటివి చూయించు, ఓకే. కానీ నువ్వు ఏదో చేసి ఏదో అక్కడ చెప్తున్నావు చూడు, నీ పిట్ట కథలు మొత్తం నా అక్కడ వద్దు. నీలాంటి వాళ్ళు నా ముందు ఇంతమంది పోయారు, చూస్తూనే ఉన్నా. కానీ మేమందరం కట్టుకొని వచ్చినాం అనుకో, తుఫాన్లా కొట్టుకుపోతావు. నువ్వు గుర్తుపెట్టుకో, తుఫాన్లా కొట్టుకుపోతావు. సో జ్యోతక్క అంటే మీరు ఆడవాళ్ళు మేము గౌరవిస్తాము, కానీ మీరు చేసేది చాలా వరకు తప్పిది. ఎందుకంటే ఓం శ్రీ మాత్రే నమః అనే జపాన్ని చాలా గౌరవిస్తాం. దానికి లలిత సహస్రనామాన్ని కొన్నిసార్లు చదివిన సమానం ఓం శ్రీ మాత్రే నమః అంటే. కొంతమంది కొన్ని వేల అమ్మ వాళ్ళని మనం స్మరించినట్టు. సో దాన్ని నువ్వు కొన్ని రకాలుగా వాడుతూ అలా చేయడం తప్పది. సో దయచేసి నువ్వు చేస్తున్న పని ఇప్పటికైనా ఆపై అమ్మవారి జపం చేసుకో, పూజ చేసుకో. నేను నమ్ముకున్న వాళ్ళు వస్తే సరే మొక్కుకొని పొమ్మని చెప్పు, వాళ్ళే ఏం పెట్టారో వాళ్ళే పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళ మీద మనం కోపం చేయడం అవి చేయడం కూడా తప్పది. నువ్వు ఏదో వీడియోస్ తీసి అవి చేయడం అయితే ఇక్కడ జోగిని శివశక్తులు మాత్రం ఎవరు ఊరుకోరు. ఎందుకంటే జోగిని శివశక్తులకి వాళ్ళకంటే ఒక వ్యవస్థ ఉన్నది, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అది తెలంగాణ మొత్తం ఉంటుంది. ఇది నిజామాబాద్ అంటే ఈ తెలంగాణ సరౌండ్ ఏరియాలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క జోగిని శివశక్తికి ఆ బాధ్యత అనేది ఉంటుంది. నువ్వు చేసేది నీ వరకే అనుకుంటున్నావు. ఆడవాళ్ళలో కూడా శివశక్తులు ఉన్నారు, ఆడవాళ్ళలో కూడా జోగినులు ఉన్నారు. కాబట్టి ఇది అందరి వారి యొక్క వ్యవస్థకి సంబంధించింది. కాబట్టి ఈరోజు సారికమ్మ గారు ఈ విషయం మాట్లాడుతున్నారు. మీ గురించి మాత్రం తనకి ఏం పని లేక కాదు, ఎందుకంటే అందరి యొక్క సాంప్రదాయాలు కాపాడడం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు తను ఒక మాట అందరు కళ్ళు తెప్పించని చెప్పేసి వాళ్ళ దగ్గర వస్తారు జనాలు, ఒక్కొక్కరు ఒక సమస్య వస్తారు. సమస్య అవుతుంది అంటే అవుతుంది అని చెప్తారు, కాకపోతే అమ్మ దేవుడే దిక్కని చెప్పేసి అంటారు తప్ప కాని దాని గురించి అవుతుంది అని చెప్పి చెప్పడం ఎప్పుడు జోగిని శివశక్తులు చేయరు అలాంటి పనులు.
నకిలీ వాళ్ళు చేస్తారేమో, కొంతమంది నకిలీ వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు కొంతమంది తయారవుతున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళు చేస్తారేమో. అలాంటి జైపితలో నువ్వు కూడా చేరుతున్నామో మాకు అర్థం కావట్లేదు. ఇలాంటివి ఆపేస్తే వారి యొక్క సాంప్రదాయాలు ఇంకా పేరు వస్తుంది, కానీ మీ వల్ల వాళ్ళ యొక్క పేరైతే పోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నిజంగా. సో అందుకోసం తనకు అంత కోపం వచ్చేసింది ఒకేసారి. నిజంగా మీరు చెప్పిన అమ్మని బదనం చేస్తారు అక్క, అమ్మని బదనం చేయదు, ఆగమైపోతారు. ఇట్లా మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఏదో గాలి వచ్చి ఆ కొమ్ము ఊగినప్పుడే గాలి వస్తుంది, ఆ వచ్చింది కూడా మాకు అర్థం కాదు. కానీ వచ్చిపోయిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని నాకు బంగారంతే, నాకు వెండితే, నాకు వజ్రాలు పెట్టు, నాకు ఇవి పెట్టు, నాకు అమ్మ అడుగుద్దా ఇవన్నీ? అడుగుద్దా? అదే కదా, అమ్మవారు జోగిని శివశక్తులు కొంతమంది ఒంటి మీదకి వస్తుంది. అమ్మవారు మనం నిజంగా తెచ్చుకునే ప్రతి ఒక్క ఇంట్లో శివశక్తి ఉంటుంది, కానీ కొంతమంది మీదకి ఎందుకు వస్తుందంటే ఆ ఊరు బాగోగుల కోసము నేనంటూ ఉన్నానమ్మా అని ఒక నిజస్వరూపం తెలియచేయడానికి తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఇందులో జ్యోతిని తప్పగా నాకైతే ఏం లేదు మేడం. మీరంటే కూడా మాకు రెస్పెక్ట్, మీరు చదువుకుంటే చదువుకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం దయచేసి. సో ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి నమ్మకంతో వచ్చే వాళ్ళకి నువ్వేది, కానీ ప్రతిదీ పోస్ట్ చేయడం కరెక్ట్. అక్క నన్ను గనక అక్కడ తీసుకుపోతే 2 టెస్ట్లు చేస్తే ఎక్కువ ఏం చేయాలి. అక్కడనే దొంగ లంగా తెలిసిపోతుంది. ఏ టెస్టులు చెప్పవి చెప్పేస్తా అక్కడ పోతున్నాయి. ఇప్పుడైతే ముందే జిమ్కి పెట్టుకుంటే తర్వాత మనం రానియకుండా ఉంటే. సో అప్పుడు మీకు కూడా ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘం ద్వారా వెళ్తాం. సో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, ఫస్ట్ కూడా మీరు అందరూ నకిలీ శివశక్తుల గురించి కానీ, ఇప్పుడు ఇలాంటి జ్యోతి అలాంటి వాళ్ళ గురించి కానీ, కొంతమంది కొన్ని రకాల మీడియాలో ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుకొని నాకు ఇట్లా వస్తుంది అట్లా ఇంత బండారి పెట్టేసుకొని ఈ శివగా మూడడం కరెక్ట్ కాదు కదా. ఇలాంటి వాళ్ళని ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరంతా కలిసి? నకిలీ అనే వాళ్ళు నకిలీలానే ఉండిపోతారు. వాళ్ళు చేసే పనులకి చేసి ఊర్లలో ఉండకుండా ఊరవతలో పెడతారు వాళ్ళని. ఒకటి బాగా గుర్తుపెట్ట, నకిలీ అని అక్కడ అర్థమైపోద్ది. నిజం అనేది సముద్రం ఉన్నా నిజమైద్ది, అగ్నిలో ఉన్న నిజమైద్ది, భూమి మీద ఉన్న నిజమైద్ది, ఎక్కడున్న గాలిలో ఉన్న నిజమవుతుంది. నకిలీ అనేది ఎక్కడ పోయినా నకిలీ అయిపోతుంది కదా, అది ఊరవతలు ఉంటుంది పెంట. అమ్మవాడు మంచోడు కదరా, వాడు దొంగవాడు, వాడు ఊరవతలు ఉండాలంటారు, ఊర్లో ఉండాలని ఎవరు అన్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకుని చాలా నకిలీ ఒరిజినల్ ఎవరు తెలిసిపోద్ది. సో అంటే సారికమ్మ గారు చాలా ఆవేశం వచ్చేసింది ఒకేసారి మా చెల్లికి. ఎందుకంటే తప్పుడు జరిగిన చోట ప్రతి ఒక్కరు వాదించారు, రైట్? అందరికీ సమాజంలో మన అందరి హక్కు అది. సో అదే ప్రకారంగా తను కూడా బాధ్యత తీసుకుంది, వారి యొక్క వ్యవస్థ పైన తప్పుడు సమాధానం చేయకూడదని చెప్పేసి తను వేడుకుంటుంది.